హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త 60 ఏళ్ళు పైబడిన వారికి కేంద్రం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్ళిపోదాం. అన్ని వర్గాల ప్రజలకు సహాయపడేందుకు, తోడ్పడుతూ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలు అమలు చేస్తోంది. పేద వృద్ధ కళాకారులను ఆదుకునేందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక పథకాలు అమల్లో ఉందని మీకు తెలుసా? 60 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న 72,000 లేదా అంతకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కళాకారుల కోసం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు వెటరన్ ఆర్టిస్ట్స్ అనే పథకాన్ని అమలు చేస్తోంది. తమ కెరీర్లో కళల అభివృద్ధికి కృషి చేసి ఇప్పుడు వృద్ధాప్యం కారణంగా స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడానికి కష్టపడుతున్న వృద్ధ కళాకారులను ఆదుకుంటోంది. వృద్ధ పేద కళాకారుల ఆర్థిక సామాజిక స్థితిని మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కింద ఎంపికైన కళాకారులు నెలకు 6,000 వరకు ఆర్థిక సహాయం పొందుతారు. ఈ మొత్తాన్ని 2022 జూన్లో అందజేస్తున్న 4,000. ఇది సిసిఎస్ పెన్షన్ నియామకాల కిందకు రాదు కాబట్టి ఈ ఆర్థిక సాయం పెన్షన్ కిందకు రాదు. అర్హులు ఎవరు? గతంలో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే కళాకారులు ప్రతి సంవత్సరం ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అందించాలి. అయితే ఇప్పుడు ఈ అవసరం లేదు. కళాకారులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అదనంగా మునుపటి దరఖాస్తుదారులు వారి రాష్ట్ర ప్రభుత్వం లేదా యూటీ అడ్మినిస్ట్రేషన్ నుంచి నెలకు కనీసం 500 ఆర్టిస్ట్ పెన్షన్ను పొందాల్సి ఉండేది. ఈ నియామకాన్ని కూడా తొలగించారు. కళాకారుడు పెన్షన్ పొందకపోతే వారి ఆధారాలను సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో జోన్లో కల్చర్ సెంటర్ జెడ్సీసీలో పెన్షన్ వెరిఫై చేసుకోవచ్చు. సకాలంలో సాయం అందజేసేందుకు చర్యలు. కళాకారులకు ఆర్థిక సాయం సకాలంలో అందేలా చూసుకోవడానికి 2023 జూన్ 28న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కెనరా బ్యాంకు ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ప్రక్రియను క్రమబద్ధీకరించడంతో పాటు ఎంపికైన కళాకారులకు వారి ఆర్థిక సహాయాన్ని ఆలస్యం లేకుండా అందజేసే లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకుంది. 60 ఏళ్ళు పైబడిన వారికి అలాగే వృద్ధులకు అయితే కేంద్రం మరొక పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.